తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. కొంతమంది మంత్రులు మాత్రమే కమిషన్ తీసుకుంటారని చెప్పాను, కానీ కాంగ్రెస్ మంత్రులని చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ మంత్రులు కమిషన్ లేందే పనిచేసేవారు కాదన్నారు కొండా సురేఖ. జనరల్గా ఇటువంటి ఫైల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు. కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పాను. నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను. అది కాంగ్రెస్ మంత్రులా టీఆర్ఎస్ మంత్రులా అని కూడా చెప్పలేదు. దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యతా లోపంతో ఈరోజు కోట్లాది రూపాయల డబ్బులు ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ మీకు ధైర్యం ఉంటే మీకు మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులను.